క్యాష్ కౌంటర్ గౌడు కేజీ కాదు రాబాయ్ నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇందిరిపేట మండలం జగదేవ్పేట ఉన్నత పాఠశాలలో కేక్ కట్ చేసి ఇక్కడ విద్యార్థులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా మండల స్థాయి నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చెంచు కిషోర్ అన్న గారు వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవదేవుల యొక్క ఆశీస్సులు, అదేవిధంగా ఆ సింహాచలం నరసింహస్వామి యొక్క ఆశీస్సులు, మా గంగపట్టు చాముండేశ్వర దేవి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబ సభ్యులకి, కిషోర్ అన్న గారికి ఎల్లవేళలా ఆరోగ్యాలతో అష్టవిశ్రాలతో ఉండాలని, భవిష్యత్తులో ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని చెప్పి, ఇంకా ఆయన ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు జరపడం జరిగింది. ఈరోజు చెంచుబాబు కిషోర్ అన్న గారు ఈరోజు నియోజకవర్గ మండలంలోనే కాదు, నియోజకవర్గ స్థాయిలోనే కాదు, జిల్లాలోనే వర్గాల నాయకుడు, పేదల ఆశాజ్యోతి మన పొన్నుబోయిన చెంచు కిషోర్ అన్న గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. మన చెంచు కిషోర్ అన్న గురించిగా చెప్పాలంటే పేదల అంటే అతనికి అంత ఇష్టం. బడుగు బలహీన వర్గాలకి సేవ చేయడం అంటే ఆయనకు అంత ఇష్టం. ముఖ్యంగా చెప్పాలంటే వారి ఎదురు దంపతులు 10 సంవత్సరాలు కున్నూరు గ్రామంలో సర్పంచ్గా పనిచేస్తే ప్రతి సంక్రాంతికి వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు పొన్నుబోయిన చెంచురామయ్య గారు, వారి తల్లి వత్సలమ్మ గారి పేరు మీద ప్రతి సంక్రాంతికి 28 సంవత్సరాల నుంచి వారికి కడుపు నిండా అన్నం పెట్టి, వారికి బట్టలు పెట్టి, వారికి మనలాగే వాళ్ళు కూడా సంక్రాంతి జరుపుకోవాలన్న సదుద్దేశంతో వాళ్ళకి ప్రతి సంవత్సరం 28 సంవత్సరాల నుంచి వాళ్ళకు బట్టలు, ఆహారం పెట్టి అందిస్తా చేస్తూ ఉన్నారు. అలాగే మా గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు జరిగితే మన ఇంట్లోనే కాదు వేడుకలు జరుపుకోవాల్సింది, ప్రతి ఇంట్లో వేడుకలు జరుపుకోవాలని చెప్పనేసి మూలపాడు, అంకమ్మ సత్రం, గిరిజన కాలనీలందరినీ తన ఇంటికి పిలిపించుకొని కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి దీపావళికి వారు కూడా టపాకాయలు కాల్చుకోవాలా, పేద పిల్లలు దీపావళి పండుగ జరుపుకోలేరు, మనలాగే వాళ్ళు కూడా దీపావళి పండుగ జరుపుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి అన్ని టపాకాయలు ప్యాక్ చేసి ఇళ్ళకు పిలిచి కడుపు నిండా అన్నం పెట్టి వారందరికీ ముందుగా అందరికి నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, మన పున్నూరు గ్రామం నుంచి ఇచ్చేసిన అతిరథ మహారథులకు మరియు మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఎందుకు ఏమంటే మన కిషోర్ జన్మదిన శుభాకాంక్షలు. ఆయన 20 సంవత్సరాలుగా పున్నూరు గ్రామంలో సర్పంచ్గా ఉన్నారంటే ఆయన చేసే అభివృద్ధి. ప్రతి ఒక్క పేదవాడికి నేనున్నానంటూ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నేను ఏదన్నా అవసరం వస్తే ప్రతి పని ఎలాంటి ఇబ్బందులున్నా అన్నింటినీ సర్దుబాటు చేసుకుంటూ చేసే వ్యక్తి ఆయన ఇంకా ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకెళ్తూ ఇంకొంచెం మంచి పదవులు ఆశించాలని కోరుకుంటూ ఈ అవకాశం మండల నాయకులంతా కలిసి, అదేవిధంగా కిషోర్ అన్న ప్రతి గ్రామంలో అందరు నాయకులు కలుపుకుంటూ మంచి పనులు చేసుకుంటూ, అదేవిధంగా ఆ భగవంతుడు అన్నగారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పశు ప్రవృత్తి ఒక 7 సెకండ్లు ఉండండి. మాత్రం మానవ ప్రవృత్తి. ఓకే.
సార్ సార్